ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టిటిడి లేటెస్ట్ అప్డేట్స్. నేను మీ మునిలక్ష్మిని. ఈ వీడియోలో నిన్న అనగా మే 6వ తేదీన తిరుమలలోని అన్నమయ్య భవన్ లో టిటిడి చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారి అధ్యక్షతన ధర్మకర్తలి మండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భక్తుల సౌకర్యార్థం సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. నిన్న నిర్వహించిన పాలక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్, టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరటాయ్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది. ముందుగా ఎటువంటి దర్శనం టికెట్స్ లేకుండా స్వామి వారి ధర్మ దర్శనం అంటే టోకెన్ లేని ఫ్రీ దర్శనంకి వచ్చేటటువంటి భక్తులు వీకెండ్ టైంలో కానీ, స్పెషల్ అకేషన్ టైంలో కానీ వైకుంఠం 2 లోని అన్ని కంపార్ట్మెంట్ లోను, అలాగే నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్యూల్లో కూడా భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట తిరుమల ఔటర్ రింగ్ రోడ్ లోని ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో కూడా భక్తులు వేచి ఉంటారు కదండి. సో ఔటర్ రింగ్ రోడ్ లో ఉన్న ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో వేచి ఉండే భక్తులకి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఆల్వార్ ట్యాంక్ గెస్ట్ హౌస్ అంటే ATGH వద్ద నుంచి ఔటర్ రింగ్ రోడ్ లో ఉన్న బాట గంగమ్మ గుడి సర్కిల్ వరకు కూడా ఆ ఫ్రీ దర్శనం క్యూ లైన్ వెంబడి 4.55 కోట్ల వ్యయంతో మరుగుదొడ్లు నిర్మించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అండ్ అలాగే సనాతన ధర్మాన్ని మరింత వ్యాప్తి చేయడం కోసం అక్షర గోవిందం కార్యక్రమంలో పాల్గొనే పిల్లలందరికీ కూడా కిట్లు ఉచితంగా ఇవ్వాలి అని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల లోపు చిన్న పిల్లలకి స్వామివారి సన్నిధిలో ఎవరైతే అక్షరాభ్యాసం చేయించుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరి సౌలభ్యం కొరకు అక్షర గోవిందం అనే పథకాన్ని త్వరలో టీటీడీ వారు ప్రారంభిస్తున్నారు. ఈ అక్షర గోవిందంలో పాల్గొనే 3 నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలకి మొత్తం 7 వస్తువులతో కూడిన ఒక కిట్ అనేది ఉచితంగా పంపిణీ చేయాలి అని నిన్న పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అండ్ అలాగే తిరుమలలోని వరాహస్వామి గెస్ట్ హౌస్ 1 లో 3.61 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాలి అనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకా అలిపిరి వద్ద గల సప్త గోప్రదక్షిణశాల వద్ద ప్రతి రోజు శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిర్వహిస్తున్నారు కదండి. ఈ హోమం జరిగే ప్లేస్ లో 4.75 కోట్ల వ్యయంతో శాశ్వతంగా యాగశాలను నిర్మించాలి అని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అండ్ అలాగే టీటీడీలో ఉన్న 24 డిపార్ట్మెంట్లకి సంబంధించిన ఆఫీసులు తిరుమలలో పలు ప్రదేశాలలో ఉన్నాయి. ఇలా ఆఫీసులు పలు ప్రదేశాలలో ఉండడం వలన భక్తుల సౌకర్యార్థం సడన్ గా ఏదైనా డెసిషన్ తీసుకోవాలి అంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి భక్తుల సౌకర్యార్థం సడన్ డెసిషన్స్ తీసుకోవాలి అంటే 24 డిపార్ట్మెంట్లకి సంబంధించిన ఆఫీసులన్నీ కూడా ఒకే చోట నిర్మించాలి అని, అందుకు తగ్గట్టుగా తిరుమల కొండపై మినీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ని నిర్మించాలి అని కూడా నిన్న నిర్ణయం తీసుకోవడం జరిగింది. అండ్ అలాగే టీటీడీ ట్రస్ట్ స్కీమ్స్ కి అమౌంట్ డొనేషన్ చేసి దాతల ప్రివిలైజేషన్స్ కి సంబంధించిన విధి విధానాలపై టీటీడీ బోర్డు మెంబర్స్ తో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడ భక్తులు గమనించుకోవాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ప్రతి రోజు కూడా రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనం కల్పించడానికి సుమారుగా 3 గంటల సమయం అయితే పడుతుంది. అంటే సుమారుగా ఉదయం 6 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు ఆ 3 గంటల పాటు రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనంకి వచ్చిన భక్తులకి మాత్రమే స్వామివారి దర్శనం కల్పించాల్సి ఉంటుంది. అయితే లెటర్స్ మీద బ్రేక్ దర్శనం కల్పించే ఆ 3 గంటల సమయాన్ని కూడా ఈ వేసవి సెలవుల్లో అధిక భక్తుల రద్దీ కారణంగా సామాన్య భక్తులకే కేటాయించి త్వరితగతిన సామాన్య భక్తులకి దర్శనం కల్పించాలి అనే ఉద్దేశంతో టీటీడీ వారు జూలై 15వ తేదీ వరకు రికమెండేషన్ లెటర్స్ ద్వారా అన్ని దర్శనాలు అంటే ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, IAS, IPS ఇలా రికమెండేషన్ లెటర్స్ ద్వారా 300 రూపీస్ దర్శనం కావచ్చు, బ్రేక్ దర్శనం కావచ్చు, అన్ని దర్శనాలను కూడా టీటీడీ వారు రద్దు చేశారు. జూలై 15వ తేదీ లోపు అంటే మే, జూన్, జూలై ఈ నెలల్లో స్వయంగా వచ్చే ప్రోటోకాల్ విఐపీలకు మాత్రమే స్వామివారి దర్శనం కల్పిస్తారు. అంతేకాని విఐపీ రికమెండేషన్ లెటర్స్ ని నార్మల్ భక్తులు తెస్తే వాళ్ళకి బ్రేక్ దర్శనం కానీ 300 రూపీస్ దర్శనం కానీ కల్పించరు. అంటే జూలై 15వ తేదీ వరకు రికమెండేషన్ లెటర్స్ ద్వారా 300 రూపీస్ దర్శనం అండ్ బ్రేక్ దర్శనాలను టీటీడీ వారు రద్దు చేసి ఆ సమయాన్ని కూడా సామాన్య భక్తులకే దర్శనం కల్పించడానికి కేటాయిస్తున్నారు. ఇక నెక్స్ట్ తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తున్న SST టోకన్స్ అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని టీటీడీ వారు రద్దు చేయలేదు. మే, జూన్, జూలై ఈ 3 నెలల్లో కూడా ప్రస్తుతం ఏ విధంగా అయితే ఆఫ్లైన్ SST టోకన్స్ అండ్ దివ్య దర్శనం టోకన్స్ ఇస్తున్నారో అదే విధంగా యథా ప్రకారం ఈ ఆఫ్లైన్ టోకన్స్ ఇవ్వడం జరుగుతుంది. క్యాన్సిల్ చేయలేదు. కాకపోతే ఎటువంటి టికెట్స్ లేకుండా స్వామి వారి ధర్మ దర్శనం అంటే ఫ్రీ దర్శనంకి వచ్చే భక్తుల రద్దీని బట్టి బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ ఆఫ్లైన్ SSD అండ్ దివ్య దర్శనం టోకన్స్ ఇవ్వడం జరుగుతుందని నిన్న ఈఓ గారు చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనం ముఖ్యంగా గమనించుకోవాల్సింది జూలై 15వ తేదీ వరకు కేవలం
కేవలం రికమెండేషన్ లెటర్స్ ద్వారా దర్శనాల్ని మాత్రమే టీటీడీ వారు రద్దు చేశారు. రిమైనింగ్ అన్ని దర్శనాలు కూడా ప్రస్తుతం ఏ విధంగా అయితే ఉన్నాయో అదే విధంగా యథా ప్రకారం జరుగుతాయండి. మీరు ఆన్లైన్ లో ఎటువంటి టికెట్ ని బుక్ చేసుకొని ఉన్నా లేక ఏ టికెట్ లేకుండా డైరెక్ట్ గా తిరుపతికి వచ్చి ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్స్ తీసుకొని కావచ్చు, లేదా అవి కూడా లేవు అంటే డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని వైకుంఠం క్యూ ద్వారా వెళ్లి స్వామివారి ధర్మ దర్శనం, ఇలా అన్ని దర్శనాలు కూడా ప్రస్తుతం ఉన్న విధంగా యథా ప్రకారం జరుగుతాయి. కేవలం రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనం అండ్ 300 రూపీస్ దర్శనాలను మాత్రమే టీటీడీ వారు రద్దు చేశారు. భక్తులు ఈ విషయాన్ని గమనించుకొని మే, జూన్, జూలై నెలలు తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. నిన్న జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంకి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ ప్రెస్ అప్డేట్ ని మన ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్ లోను అండ్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరటాయ్ ఛానల్ లో పోస్ట్ చేయడం జరిగింది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు నిన్న టీటీడీ వారు నిర్వహించిన పాలక మండలి సమావేశంలో భక్తుల సౌకర్యార్థం తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.